వెల్కమ్ టు PNV న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారులు డాక్టర్ రాజేష్ సత్యప్రియ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా మెడికల్ అధికారి ఆదేశాల మేరకు జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో వెంకటగిరి పాత బస్టాండ్ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీతో మండల రెవెన్యూ కార్యాలయం సర్కిల్ వద్ద మానవహారంతో, ప్లే కార్డుతో క్షయ వ్యాధి నిర్మూలించాలి నినాదాలతో అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకం ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులకు 6 నెలల పాటు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున వారి ఖాతాలోకి నగదు ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలించుటకు వ్యాధిగ్రస్తులు సుమారు 2 వారాల పాటు దగ్గు, గళ్ల పరీక్షలో రక్తం పడుట ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేసుకోవాలని, వారికి ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు సుమారు 6 నెలల పాటు ఉచితంగా మందులు పంపిణీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు రాజేష్, సత్యప్రియ, సూపర్వైజర్ నాగేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మనందరి పంతం మనందరి పంతం మనందరి పంతం టీబీ మందులు టీబీ మందులు టీబీ మందులు 2 వారాలకు మించిన దగ్గు జ్వరం టీబీ కావచ్చు. 2 వారాలకు మించిన దగ్గు జ్వరం టీబీ కావచ్చు. 2 వారాలకు మించిన దగ్గు జ్వరం టీబీ కావచ్చు. 2 వారాలకు మించిన దగ్గు జ్వరం టీబీ ఓడిపోతుంది. టీబీ ఓడిపోతుంది. టీబీ అంతం టీబీ అంతం టీబీ అంతం టీబీని కనిపెడదాం. టీబీని కనిపెడదాం. టీబీని కనిపెడదాం. టీబీ కావచ్చు. దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది. దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది. దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది. 2 వారాల నుంచి దగ్గు జ్వరం టీబీ కావచ్చు. నా పేరు డాక్టర్ రాజేష్. వెంకటగిరి పాతకోటలో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాను. మన వెంకటగిరి ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అలాగే DMHO గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరికీ వెంకటగిరి ప్రజలకి అవగాహన కోసం మనం పాత బస్టాండ్ నుంచి MRO ఆఫీస్ సెంటర్ వరకు మనం ఈరోజు మన హాస్పిటల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ANM అందరూ కలిసి మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలా టీబీ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అది ఎలా స్ప్రెడ్ అవుతుందని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. టీబీ అనేది మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, అది బ్యాక్టీరియా వల్ల. సో అది మనకి వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే, 2 వారాలకు మించిన దగ్గు, జ్వరం, అలాగే విపరీతమైన గల్లలో రక్తం రావడము, బరువు తగ్గడము, ఆకలి మందగించడం, ఇవన్నీ టీబీ యొక్క లక్షణాలు. ఇవి మనం గమనించిన వెంటనే మన దగ్గరలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఖచ్చితంగా వీటిని పరీక్ష చేయించుకోవాలి. గల్ల పరీక్ష ఉదయాన్నే పరగడుపున మనము స్ఫుటం
అంటే గల్ల వచ్చేదాన్ని మనం పరీక్షకి ఇస్తే దాంట్లో మనకి టీబీ ఉందా లేదా అని నిర్ధారణ పరీక్ష చేస్తారు. దాన్ని బట్టి మనం ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే 6 నెలలు మందులు వాడాలి. డాట్ అనేది అంటే మన ఆశా కార్యకర్త ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా డైలీ మెడిసిన్ తీసుకుంటున్నారా లేదా అని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అలాగే టీబీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యం కోసం మన గవర్నమెంట్ 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం కూడా జరుగుతుంది. సో ఇది మనం టీబీ ఎలా అని నిర్ధారించుకోవాలంటే ఇది ఖచ్చితంగా ఇవి మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే దాని లక్షణాలు ఏంటని మనకు తెలిస్తే అది టీబీయా కాదా అని మనం నిర్ధారించుకోవచ్చు. అందుకని ఖచ్చితంగా వెంకటగిరి ప్రజలందరూ మనకి టీబీ అనే దాని బారిన పడకుండా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారము. నేను టీబీ సూపర్వైజర్, వెంకటగిరి టీబీ నెట్ సూపర్వైజర్ నాగేశ్వరరావు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం. ఇది మన దేశం మొత్తం జరుపుకుంటుంది. అందులో భాగంగా మనం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు యూపీఎస్సీ పాతకోట, యూపీఎస్సీ శివరెడ్డిపల్లి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ సత్యప్రియ మేడం వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక క్షయ అనేది ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి ఒకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కసారి ఒక టీబీ పేషెంట్ తగ్గాడంటే దరిదాపు 15 మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా పేద ప్రజలకి, ఎక్కువగా జనాభా ఉండే ప్రాంతాల్లో ఉండే వారికి, మురికివాడలో ఉండే వాళ్ళకి వ్యాపిస్తుంది. పోతే దీని యొక్క క్షయ వ్యాధి లక్షణాలు ఏంటంటే 2 వారాలకు మించిన దగ్గు జ్వరం రావడము, ఛాతీలో నొప్పి ఉండటము, అలాగే తరచుగా జ్వరం రావడము, బరువు తగ్గడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే బరువు పెరగకుండా ఉండటము, క్రమేణా తగ్గడము ఇలా జరుగుతుంది చిన్నపిల్లల్లో అయితే. ఈ లక్షణాలు ఏ లక్షణాలు కనిపించినా కూడా దగ్గరలో ఉండే సామాజిక ఆరోగ్య కేంద్రానికి కానీ దగ్గరలో ఉండే యూపీఎస్లు కానీ వెళ్ళేసి నల్ల పరీక్ష చేయించుకోవాలి. నల్ల పరీక్ష నిర్ధారణ అయిన తర్వాత ఏదన్నా పాజిటివ్ ఉన్నట్టుగా అనిపిస్తే పూర్తిగా మందులు ఉచితం దీనికి సంబంధించి, టీబీకి సంబంధించి. అలాగే నిర్ధారణ అయిన తర్వాత టీబీ యొక్క పోషకాహారం కోసము గవర్నమెంట్ టీబీడీ మెథడ్లో నెలకి 1000 రూపాయలు వేస్తుంది. అలా 6 నెలలు 6000 వేస్తుంది. నా పేరు డాక్టర్ సత్యప్రియ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శివరెడ్డిపల్లి నుంచి. ఇవాళ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త భారత్ అభియాన్ టీబీఎంఏ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం 100 రోజుల పాటు స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా టీబీ లక్షణాలకు టీబీకి గురైన పేషెంట్స్కి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, సామాజిక ఆరోగ్య కేంద్రంలో గల్ల పరీక్షలు, ట్రూనాట్, సిబి నాట్ అనే పరీక్షలు చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఎవరైతే టీబీ బారిన పడతారో వాళ్ళు, ఇంకా హై రిస్క్ పేషెంట్స్ అంటే టీబీకి అతి దగ్గరలో గురైన వాళ్ళు, టీబీ ఒక జబ్బుకి ఎవరంటే క్యూర్ ఉన్న వాళ్ళు, వృద్ధులు 60 సంవత్సరాలకు మించి వయసు భయపడిన వాళ్ళు, హెచ్ఐవి పేషెంట్స్, హెచ్ఐవి సోకిన వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్, ఆల్కహాలిక్ అని మందు కానీ, సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మెయిన్గా ఈ యొక్క టీబీఎంఏ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో స్క్రీనింగ్ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాను.